డాక్టర్ గారు ఐవీఎఫ్ తర్వాత ఎగ్ క్వాలిటీ పెంచుకోవటం కోసం డాక్టర్ కేర్ హోమియోపతిలో ఏమన్నా పరిష్కారం ఉందా? నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కుకట్పల్లి, హైదరాబాద్ బ్రాంచ్. చాలా మంది కపుల్ సంతానం లేక ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి అవగాహన అన్నది లేకపోయినప్పుడు సమస్య కూడా పెద్దగా కనబడుతున్నట్టు ఉంటుంది. మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఓ లోపం ఓన్లీ ఆడవాళ్లలోనే కాదు, మగవాళ్లలో కూడా ఉండొచ్చు. సో మనం కొద్దిగా దీన్ని అవగాహన మనం కలిగించుకుంటే ఎప్పుడు ఈ సమస్య నుంచి మనం బయటపడగలుగుతాము, ఏ విధంగా మనం బయటపడగలుగుతాము, లేకపోతే మనం చూసే విధానం మార్చుకున్నప్పుడు శరీరం మీద కూడా దాని ప్రభావం తగ్గిపోతుంది. ఇందాక నేను అన్నట్టు సంతానం కలగటం కోసం మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరిని స్క్రీన్ చేయాలి, ఇద్దరిని గమనించాలి. ఎప్పుడైతే ఒక కపుల్ కి కలవటానికి లేకపోతే కలుస్తున్నప్పుడు వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉంటాయి, ఎన్నో అనుమానాలు, భయాలు ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లమ్ మానసికంగా ఈ యొక్క బ్లాక్ అది తీయకపోతే కపుల్లో బాండింగ్ అన్నది ఏర్పడదు. సో కంపల్సరీగా మగవాళ్ళకి ఏ సందేహాలు ఉంటాయో ఆడవారిలో కూడా ఈ సందేహాలు అయ్యి ఉంటాయి. డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీ పార్ట్నర్ గురించి మీరు అవగాహన ఇచ్చినప్పుడు డాక్టర్ గారు మీకు దాని తగ్గ సమస్యకి పరిష్కారము, ఆల్టర్నేటివ్ మీకు చెప్పగలుగుతారు. సో యూజువల్ గా నేను కన్సీవ్ అవ్వలేకపోతున్నాను అని అంటే ఓన్లీ ఫిజికల్ సమస్యలు, ఫిజికల్ కారణాలే కాదు చూడవలసింది. మానసికంగా ఇద్దరు కరెక్ట్ గా సందేహాలు లేకుండా, భయంతో లేకుండా ఉంటారా, వాళ్ళు రెగ్యులర్ గా కలుస్తున్నారా లేదా, కలుస్తున్నప్పుడు ఇద్దరికి ఇబ్బంది అది లేకుండా ఉందా, ప్లస్ సంతృప్తి అన్నది ఉందా, కరెక్ట్ మెజర్స్ అయ్యి తీసుకుంటున్నారా, వీళ్ళకి అవేర్నెస్ అది ఉన్నదా అన్నవి కూడా చాలా ముఖ్యం. అప్పుడు చూసినప్పుడు కంపల్సరీగా ఎప్పుడైతే ఒక మేల్ పార్ట్నర్ ఎజాక్యులేట్ చేసిన తర్వాత స్పర్మ్ వెళ్ళి ఎగ్ ని ఫర్టిలైజ్ చేయగలుగుతుందో అప్పుడే మీకు ఫర్టిలైజేషన్ అన్నది జరుగుతుంది. ఈ యొక్క పరిణామంలో కంపల్సరీగా గర్భసంచి క్వాలిటీ లేడీస్ ది చూడవలసిందే. రెండోది అన్నిటికంటే ముఖ్యము, ఇప్పుడున్న ఏజ్ గ్రూప్ లో చాలా మంది లేట్ మ్యారేజెస్ కి ప్రిఫర్ చేస్తున్నారు. నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాతే నేను ఈ ఒక్క సమస్య నుంచి నేను ఫ్యూచర్ ని ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ యంగర్ ఏజ్ గ్రూప్ ప్లాన్ చేసుకోవటంలో తప్పులేదు, కానీ టైం అండ్ ఏజ్ విల్ నాట్ కమ్ బ్యాక్. సో కంపల్సరీగా యంగర్ ఏజ్ గ్రూప్ లో ఫర్టిలిటీ ఇష్యూస్, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. హెల్తీ బేబీని పొందటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. యాజ్ ఏజ్ గ్రోస్, పెద్ద వయసు పెరిగే కొద్దీ మనకి ఆడవాళ్లలో మనకి ఓవేరియన్ రిజర్వ్ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ క్రమేణా తగ్గిపోతూ ఉంటాయి. క్వాలిటీ తగ్గిపోవటం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగటం వల్ల, గర్భసంచి క్వాలిటీ తగ్గిపోవటం వల్ల మీకు మిస్క్యారేజెస్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటూ ఉంటుంది. తర్వాత హెల్తీ బేబీస్ కాకుండా కాంప్లికేషన్స్ బోత్ మదర్ అండ్ బేబీకి వచ్చే అవకాశం అది ఉంటుంది. So age is a very important factor in deciding your fertility and the future of your family. సో కంపల్సరీగా మన జీవన విధానం అన్నది సరిగ్గా లేకపోతే కంపల్సరీగా అది హార్మోన్ మీద ఇంబ్యాలెన్స్ వస్తుంది. మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మీద దాని ప్రభావం అది ఉంటుంది. సో హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? రోజు మనం జీవించే విధానంలో ఫిజికల్ యాక్టివిటీ అన్నది చాలా ముఖ్యం. రోజు ఒక అరగంట లేకపోతే 45 నిమిషాలు బ్రిస్క్ ఆర్ విగరస్ ఎక్సర్సైజ్ అది మనం చేసినప్పుడు మనకి కంపల్సరీగా దాని ప్రభావం మన శరీరం మీద ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి కూడా ఉండవు. ఆటోమేటిక్ గా స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది. కంపల్సరీగా అధిక బరువు అది కూడా లేకుండా అది ఉంటుంది. రెండోది చాలా ముఖ్యమైనది నిద్ర. ఎప్పుడైతే నైట్ షిఫ్ట్స్ కి అయ్యి వెళ్తూ ఉంటారో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిన వెంటనే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. అధిక బరువు, థైరాయిడ్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ అయ్యి వస్తూ ఉంటాయి. సో ఏజ్ తో పాటు స్లీప్ సైకిల్, హెల్త్, అది తినే ఆహారము చాలా ముఖ్యం. సో తినే ఆహారంలో ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, షుగరీ ఫుడ్, హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న ఫుడ్, సోడాస్, కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవి తీసుకోవటం వల్ల మనకి ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్లస్ ఫర్టిలిటీ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి. పీసీఓడి ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి. సో కంపల్సరీగా మనము ఇద్దరిలోని స్క్రీన్ చేయించుకుని లోపం ఎక్కడుందో తెలుసుకుని దాని తగ్గ ట్రీట్మెంట్ అది తీసుకుంటే ఆడవాళ్లలో ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది, గర్భసంచి క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎండోమెట్రియాసిస్ లాంటి సమస్యల నుంచి బయటపడతాము.
ఫైబ్రాయిడ్స్, సిస్, పాలిప్స్ లేకుండా గర్భసంచి క్వాలిటీ బాగున్నప్పుడు, మనకి ట్యూబల్ బ్లాక్ గర్భాశయంలో మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ లో బ్లాక్స్ అయ్యి లేనప్పుడు, ఎక్స్ట్రా గ్రోత్స్ అయ్యి లేనప్పుడు ఫర్టిలైజేషన్ అన్నది కరెక్ట్ గా జరుగుతుంది. సో ఈ యొక్క సమస్యలో, ఈ యొక్క ప్రక్రియలో ఏ యొక్క పాయింట్ లో మనకి ఇబ్బంది ఉంది అని కనుక్కొని మనము కారణం తీసేసి లక్షణాలతోటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఎంతో మందికి పిల్లలు కలిగారు. సంతానం పాజిటివ్, ఆటోమేటిక్ గా కూడా కాంప్లికేషన్స్ కూడా ఏమీ ఉండవు. ఫర్టిలిటీ ఇష్యూస్ డాక్టర్ కేర్ హోమియోపతి ద్వారా కంపల్సరీగా తగ్గుతాయి. ఏ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్ కి ఇమ్మీడియట్ గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ సమస్యకి పరిష్కారం అది ఉంటుంది. నమస్తే.